ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ మాట్లాడుతున్నాను. సో, ఇది గత 1 ½ ఇయర్‌గా మనము రకరకాల పేషెంట్స్‌కి సేవలు అందించడం జరుగుతుంది. అండ్ హాస్పిటల్ మన మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విజయ రమణారావు ఎమ్మెల్యే గారికి అండ్ కలెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణ ఫలితంగానే ఈరోజు మనం ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఇప్పుడు మనకు ఓపీ రోజుకు 900-950 మంది పేషెంట్స్ రకరకాల ఓపీ సర్వీసెస్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా మనం మందులు ఉచితంగా ఇస్తున్నాము. బయట ప్రైవేట్‌లో ఏ మందులు దొరుకుతాయో అట్లాంటివి కూడా అవసరం ఉంటే మనం తెప్పించి పేషెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ పేషెంట్ కూడా మనం మందులు బయట కొనుక్కోమని చెప్పము. కంపల్సరీగా మన హాస్పిటల్‌లోనే పేషెంట్స్‌కి రక్త పరీక్షలు కానియండి, 53 రకాల రక్త పరీక్షలు 24 అవర్స్ ఇంటూ 7 ఉన్నాయి ల్యాబ్ సర్వీసెస్. అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్పెషల్‌గా ఓపీలో మనకు ఎక్కువ పీడియాట్రిక్ సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి. పిల్లల ఓపీ చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళకి అవసరమైన టానిక్స్, విటమిన్ సిరప్స్ అవన్నీ కూడా మనం అవైలబుల్‌గా ఉంచాం. తర్వాత ఎక్స్‌రే కూడా 24 అవర్స్ నడుస్తుంది మనకు. అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్‌కి వచ్చినట్టయితే అల్ట్రాసౌండ్ స్కాన్స్ మనం దాదాపు ఒక 2000 అల్ట్రాసౌండ్ స్కాన్స్ పర్ మంత్ చేస్తాము. అంటే టిఫా స్కాన్స్ చేస్తాం. 5 నెలల గర్భం వచ్చినప్పుడు శిశువు యొక్క ప్రతి అవయవం చూసే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ స్కాన్. బయట కాస్ట్లీ ఉంటుంది. ఈ స్కాన్స్ మనం గర్భిణీ స్త్రీలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇవి కూడా 150-200 స్కాన్స్ మనం చేస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా 2D సర్వీసెస్ ఒకటి పెట్టాం మనం. ఒక కార్డియాలజిస్ట్‌ని ఎంప్లాయ్ చేసుకొని అండ్ ఒక నెలకు ఒక 200 2D ఈకోస్ కూడా చేస్తున్నాం. ఆల్ కైండ్స్ ఆఫ్ మేజర్ సర్జరీస్ మనం చేస్తున్నాం. దాదాపు ఒక 40 మేజర్ సర్జరీస్ చేస్తున్నాం. దీంట్లో కూడా 90 ఏళ్ళు దాదాపు 90 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్‌గా నడిపించడం జరుగుతుంది. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్‌లో ఓపీ సర్వీసెస్‌తో పాటుగా జనరల్ సర్జరీస్ ఒక నెలకు ఒక 60 జనరల్ సర్జరీ చేస్తున్నాం. దీంతో పాటుగా కొన్ని స్పెషాలిటీస్ లైక్ లాప్రోస్కోపీ సర్జరీస్ ప్రతి వారం చేస్తున్నాం మనం. అండ్ తర్వాత యూరాలజీ సర్వీసెస్ కూడా ఈ మధ్యనే మనం స్టార్ట్ చేసాము. ఈ ఫెసిలిటీ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అండ్ డెంటల్‌కి సంబంధించి అన్ని ఇదివరకు ఓన్లీ నామమాత్రం వైద్యం అందేది పేషెంట్స్‌కు. ఇప్పుడు మాత్రం మనం కొన్ని ప్రొసీజర్స్ టేకప్ చేసి ఫిల్లింగ్ కానివ్వండి, తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనం చేస్తున్నాం రెగ్యులర్‌గా. ఆఫ్థాల్మాలజీ కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అండ్ ఓపీ సర్వీసెస్. శస్త్రచికిత్సలు దాదాపుగా ఒక 200 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ మనం నిర్వహిస్తున్నాం. అంటే వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అయిపోగానే బ్లాక్ స్పెక్స్, తర్వాత మళ్ళీ కరెక్షన్ లెన్సెస్ కూడా మనమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సంబంధించి మనం ఓపీ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ పూర్తి స్థాయిలో డెలివరీస్ చాలా తక్కువ రెఫరల్స్ చేస్తాం మనం ఇక్కడ నుంచి కరీంనగర్. హై బీపీ ఉన్నా, అంత రిస్క్ ఉన్నా కూడా మనం ఇక్కడే డెలివరీస్ చేయడానికే చూస్తున్నాం. అండ్ 200 వరకు డెలివరీస్ చేస్తాం మనం ఇక్కడ పెద్దపల్లి హాస్పిటల్‌లో. అండ్ ఎంటీపీ సర్వీసెస్ అండ్ గర్భసంచి ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నాం. అండ్ నవజాత శిశు కేంద్రం ఓపెన్ చేసుకొని మనం దాదాపుగా ఇప్పటి వరకు 700 శిశువులకు మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు చూసినా ఒక 10 మంది నవజాత శిశువులు మనకు అడ్మిషన్‌లో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన సీపాప్ అండ్ వెంటిలేటర్ సౌకర్యం ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో, నేను ప్రజలను కోరేది ఏంటంటే, ఇన్ని రకాల ఫెసిలిటీస్ మనం చాలా ఇంప్రూవ్ చేసాం హాస్పిటల్‌ని. అండ్ జాబ్ తదితరంగా మా డాక్టర్స్ కానీ సిబ్బందిగానే ఉంటారు. నేను ఆల్వేస్ అవైలబుల్ ఉంటాను. మీరు నిర్భయంగా వచ్చి మంచి సర్వీసెస్ వినియోగించుకోగలరని నేను ప్రార్థిస్తున్నాను.